అస్మద్గురుభ్యో నమః. ధర్మమూలం ఇదం జగత్ ధారయతి ఇది ధర్మః. ధర్మము అంటే నిలబెట్టేది, ధర్మమే ఈ జగత్తుకు మూలము, ఆధారము. భగవంతుడు సనాతన ధర్మ పరిరక్షకుడు. సనాతన ధర్మము శాశ్వత ధర్మము, అది ఏ భగవద్ధర్మము. బాహ్య ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి. కుల ధర్మము, జాతి ధర్మము, వృత్తి ధర్మము మొదలగునవి. ప్రపంచంలో కల వస్తువులు అన్నింటికీ ధర్మాలు ఉన్నాయి. ఏ లక్షణం ఉంటే ఒక వస్తువుని ఫలానా వస్తువుగా మనం గుర్తిస్తామో అది దాని యొక్క ముఖ్య ధర్మము. పంచదార, ఉప్పు, కర్పూరము, పటిక, అగ్ని మొదలగు వస్తువులు తెల్లగాను పొడి పొడిగాను ఉంటాయి. అది ఆ వస్తువుల యొక్క సామాన్య ధర్మం. వీటిలో పంచదార తీపిగాను, ఉప్పు ఉప్పగాను, కర్పూరం వాసనతోనూ, పటిక చేదుగాను, అగ్ని వేడిగాను ఉండును. ఈ లక్షణాలను బట్టి మనం ఆయా వస్తువులను ప్రత్యేకంగా గుర్తించగలము. ఆ లక్షణాలు ఆ వస్తువుల యొక్క ముఖ్య ధర్మములు. ఇలా వస్తువులలో మనం ప్రతిరోజు చూచే ముఖ్య ధర్మములు తానేనని భగవద్గీత 7వ అధ్యాయంలో భగవంతుడు తెలిపాడు. వేడి లేని అగ్ని, ప్రాణం లేని జీవి, తపస్సు లేని తపస్వి ఉండడము అసంభవము. వాని ధర్మాల రూపంలో మనకు కనపడేది భగవంతుడే. వస్తువుల సంఘర్షణ వల్ల శబ్దము ఏర్పడుతుంది. వస్తువులు దూరంగా ఉండడానికి, దగ్గర కావడానికి ఆకాశము అవకాశం ఇస్తుంది. ఆకాశం యొక్క ముఖ్య ధర్మం శబ్దం. శబ్దం ఖేహే. ఇతర ప్రాణులకు భిన్నంగా మనిషికి తాను అనుకున్నది సాధించడానికి పట్టుదలతో కృషి చేసే శక్తి కలదు. అదే పౌరుషం అనబడుతుంది. ఈ శక్తి వలనే అడవి మనిషి ఆధునిక మానవునిగా, అజ్ఞాని మహాజ్ఞానిగా మారగలిగాడు. పౌరుషం ఆ మనిషి యొక్క ముఖ్య ధర్మం. ఇదిగాక వ్యక్తిలోని ఇతర ధర్మాలు అతని శరీర ధర్మం, మనోధర్మం, బుద్ధి ధర్మం మొదలైనవి. శరీర ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని, బుద్ధిలోని విచక్షణను భంగపరిచే కోరికలు అధర్మంగా పరిగణించబడ్డాయి. అలా కాక నిగ్రహంతో కూడిన శరీర భోగాలు, ఉన్నతమైన భావాలను ప్రేరేపించే కోరికలు, బుద్ధిని సునిశ్చితపరిచే ఆలోచనలు ధర్మబద్ధమైనవి. ఇవి భగవంతుని యొక్క ప్రతిరూపాలు. ప్రపంచాన్ని వ్యక్తికి చూపించే ఇంద్రియాలకు ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియ ధర్మాలు, కర్మేంద్రియ ధర్మాలు, వేటికవి ప్రత్యేకము. ప్రతి మనిషికి సమాజం పట్ల కొన్ని ధర్మాలు ఉన్నాయి. తల్లిగా, తండ్రిగా, గురువుగా, కార్మికుడిగా, కర్షకుడిగా, ఉద్యోగుడిగా, వైద్యునిగా, పురోహితునిగా, ఇలా ఎన్నో. వీటన్నింటికి ఆధారమైనది అతడి యొక్క స్వభావము, అతడి అహంకారము. ఎవరి స్వభావము వారి స్వధర్మము. దానిని బట్టే వారికి కర్మాచరణకు స్ఫూర్తి, ప్రేరణ లభిస్తున్నది. ఆ ప్రేరణకు అనుగుణంగా తగిన రంగాన్ని ఎన్నుకొని కర్మను ఆచరించడం జరుగుచున్నది. అలా ఆచరించడం వల్ల కర్మ సంబంధిత వాసనలు ఖర్చు కాగా ఉన్నత గతి పొందడానికి వీలొగుచున్నది. అలాగాక తన స్వధర్మాన్ని వదిలి గొప్పదైనప్పటికీ మరో ధర్మాన్ని ఆచరించదలిస్తే అప్పుడు తన సంస్కారాలు ఖర్చు కాకపోగా కొత్త సంస్కారాలు తగులుకునే ప్రమాదం ఉన్నది. అందుకే స్వధర్మ నిర్వహణ శ్రేయోదాయకమైనది. స్వధర్మ నిర్వహణలో మరణం కూడా మేలేనని శ్రీ భగవానుడు చెప్పారు. తన వృత్తిలో కష్టపడి పైకి రావాలి అనుకోవడము ధర్మమైన కోరిక. ఇతరులకు బాధ కలిగించి తాను మాత్రం పైకి రావాలి అనుకునే స్వార్థపూరితమైన కోరిక ధర్మ విరుద్ధం. ధర్మ విరుద్ధం కాని కోరికలు తానేనని భగవంతుడు చెప్పాడు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అన్నది గీతా సందేశం. ఏ క్షేత్రంలో ఉన్న ధర్మాన్ని ఆచరించాలి అన్నదే ఇందలి సారాంశం. ఆధ్యాత్మిక హృదయం దివ్య భావనలను ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణలే వ్యక్తి యొక్క ధర్మ ప్రవృత్తికి కారణమవుతాయి. భగవంతుని అనుగ్రహాన్ని పొందిన ధర్మానికి ఎప్పుడూ జయమే. జీవితం ధర్మబద్ధమైనప్పుడు భగవద్ అనుగ్రహానికి యోగ్యత లభిస్తుంది. వ్యక్తిలో సద్భావనలు బాగా తరిగిపోయి దుర్భావాలు పెరిగినప్పుడు భగవంతుడు ఆవిర్భవించి అతనిలోని మంచితనాన్ని వెలికి తీస్తాడు. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్న వాక్యమే ఇందుకు ఆధారం. దురాచారుడైన రత్నాకరుడు ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షిగా మారడమే కదా ఇందుకు తార్కాణము. చిత్తశుద్ధి కొరకు కర్మలు చేయనంత కాలము మనము కర్మరంగం కేవలం కురుక్షేత్రమే అవుతుంది.
ధర్మబద్ధమైన దైవ ప్రీతికరమైన కర్మలను మనము నిస్వార్థంగా ఆచరించినప్పుడు అది ధర్మక్షేత్రము అవుతుంది. అన్ని ధర్మాలకు ఆధారమైనది సనాతన ధర్మము, అది భగవత్ స్వరూపము. కనుక ఆ భగవంతుని శరణు పొంది అన్ని ధర్మాలను ఆయనకు వదిలిన అనగా కర్మలను కర్మఫలాలను దైవానికి సమర్పించిన జీవుడు తన జీవభావాన్ని వదిలినట్లే. ఆ స్థితిలో అతనికి పాపాలు ఉండవు. కనుక విచారానికి ఆస్కారమే ఉండదు. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అన్న గీతా చర్మ శ్లోకం ద్వారా భగవంతుడు భక్తుడికిచ్చిన హామీ. హరి ఓం తత్సత్.